ఆ ధనము, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైనవి. ఇవేమీ కూడా మన హృదయంలో నిజమైన ఆనందాన్ని కలుగచేయవు. అవి ఉంటాయి, పోతాయి. యోబు కూడా అంటూ ఉంటాడు. యోబు మనం చూసే సమస్తము కోల్పోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని అంటున్నాడు. యోబు ఇంకొక మాట కూడా అంటాడండి. యోబు 13:15 చూస్తే, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. కాబట్టి అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు అన్నీ అనుభవించినాయి. అంజూరపు చెట్లు పూయలేదంటే అంజూరపు చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట. ద్రాక్ష చెట్లు ఉన్నాయి, పైరు పంటలు, గొర్రెల శాలలు ఉన్నాయి, పశువుల శాలలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఒకప్పుడు బాగా తులతూగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు బాగా మంచి లగ్జరీని అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇంకొంతకాలానికి ఇవేమీ ఉండవు. ఇవన్నీ చూస్తున్నాడు హబక్కూకు. ఇవేమీ లేకపోయినా, ఇలాంటి భయంకరమైన శ్రమలు ఎదురైనా నేను యెహోవా యందు ఆనందిస్తాను. కాబట్టి నా యొక్క ఆనందం ఈ భౌతిక సంబంధమైన